దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చేటటువంటి అధికారము, సర్వాధికారము దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించాడండి. శరీరధారిగా ఆయన దేవుని స్వరూపాన్ని విడిచి నరావతారిగా భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి పరిశుద్ధ జీవితం చేసి సర్వమానవాళి కొరకు ఆయన రక్తాన్ని ధారపూసి తను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన ఇచ్చినటువంటి రక్తము మన పాపాలకి నివారణ కలిగించి మనల్ని పరిశుద్ధులుగా మార్చినదండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడే సర్వాధికారం తీర్పు తీర్చుటకు నాకు ఇయ్యబడి ఉన్నది అని ఆయన చెప్పి ఉన్నాడు. ఆ తీర్పు తీర్చే అధికారము నాకుంది కాబట్టి నేను తీర్చిన తీర్పు సమ్మతమైనదే, న్యాయమైనదే, కరెక్టేనని మరొకసారి ఆయన రూఢీపరిచినట్లుగా మనం చూద్దాము లేఖన భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు మన యేసు ప్రభు. 2వ లైన్లో, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క తీర్పు న్యాయమైందంట. ఎందుకంటే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని మాత్రమే ఆయన జరిగిస్తాడు. తండ్రి అయిన దేవుని ఉద్దేశ్యములన్నీ ఆయన వలన సఫలమైనవి. దేవుడు ఉద్దేశ్యము ఏ విధంగా మానవ జాతిని రక్షించాలో, ఏ విధంగా ఈ సృష్టిని కాపాడాలో ఆయన ఉద్దేశించి కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ కుమారుడు తండ్రి అయిన దేవునికి విధేయత చూయించి ఆయన చిత్త ప్రకారం ఆయన పనులన్నీ ఒక శరీరధారిగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడండి. ఆ తీర్పు అనేది న్యాయమైనదే అని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధవళ సింహాసనం నందు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు న్యాయమైనది. మంచివారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. దైవ చిత్తంలో బ్రతికిన వారు, రక్షించబడిన వారు నిత్య జీవంలోకి వెళ్తారు. చెడ్డవారు, యేసు ప్రభువాన్ని అంగీకరించినటువంటి వారు, చెడ్డగా బ్రతికినటువంటి వారు, ఈ లోకంలో దైవ చిత్తం కాకుండా వ్యతిరేకంగా బ్రతికిన వారు నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతారు. ఆయన తీర్పు న్యాయమైనదండి. ఆయన తీర్పులు న్యాయమైనవి. కాబట్టి ప్రతి మనుష్యుడు శిరస వహించాల్సింది. ఖచ్చితంగా ఆ తీర్పు అమలు చేయబడుతుంది. ప్రతి మనుష్యునికి ఆ తీర్పు జరుగుతుందని గ్రహించండి. అయితే మనము జాగ్రత్త కలిగి, భయం కలిగి, వణుకు కలిగి ఆయన చూపించినటువంటి మార్గములో, ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనము మొదట పొందుకొని ఆ రక్షణ మార్గములో మనము నడుచుకోవాలి. ఆ రక్షణ భాగ్యమును పొందుకొని వరకు విశ్వాస యాత్ర మనము కొనసాగించాలి. నిత్య జీవములోకి మనము ప్రవేశించు వరకు మనల్ని మనం భద్రం చేసుకొంచు ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమయంలోనైనా తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. ఏ సమయంలోనైనా మనం పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగరూకులమై, జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యమును మనము పట్టుకొని, దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో ముద్రించుకొని వాక్యానుసారంగా మనము జీవించాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. వాక్య ధ్యానము చేయాలి. దేవుని స్తుతించుచు ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నప్పుడు రేపు చనిపోయినాక పరలోక రాజ్యం చేరదాము. ధవళ సింహాసనంలో తీర్పు జరుగు సమయంలో నీతిమంతులుగా మనం ఎంచబడి నిత్య జీవంలోకి ప్రవేశిస్తాము. స్వర్గంలోకి మనం వెళ్తాము. ముక్తిని మనం పొందుకొని యుగయుగాలు దేవునితో ఆనందిస్తాం. కాబట్టి ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.